ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు మన కర్మేల్ రేవాల్ మినిస్ట్రీస్ తరపున మేము తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారు ఎలా ఉన్నారు? మా కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఈ వాక్యాలు వింటూ మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఈ మా చిన్న ప్రయత్నం. ఎన్నెన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు. కానీ ఇదే ఒకే వరవడి ఒకటే విధంగా వెళ్తుంది అని బోరు కొడుతుందని అనుకోక దేవుని వాక్యం యందు శ్రద్ధ కలిగిన వారై మీరు ఈ యొక్క పరిచర్యలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు యందు లక్ష్యముంచి మీరు విశ్వాసాన్ని జీవితాన్ని కొనసాగిస్తున్నారని మేము నమ్ముతున్నాం. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్, సో దేవుని యొక్క లేఖన సారాంశం, బోధ, దేవుని యొక్క లేఖనపు బోధ, బైబిల్ ఏం నేర్పిస్తుంది? దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఒకే విషయాన్ని పాత క్రొత్త నిబంధనల్లో రెండిట్లో మనం గమనించవచ్చు. సో సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, రేపటిని గూర్చి అతిశయపడవద్దు, ఏనాటికి ఈడు ఆనాటికి చాలు. అలాగే ఇదే వచనాన్ని ఆధారం చేసుకొని లేక ఇదే మాట అర్థం ధ్వనించేటట్లుగా పితరుడైన యాకోబు రాసిన పత్రికలో మనం ఈ మాట చూస్తున్నాం, రేపటి దినాన్ని గురించి మీరు అతిశయించొద్దండి. సో రేపేం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు కనుక దేవుని చిత్తమైతే మనము రేపు పలాని పట్టణానికి వెళ్ళి పలాని ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, లేక ఉద్యోగం చేద్దాం, లేకుంటే ఇంకేదైనా సంథింగ్ దేవుని చిత్తమైతే అంటూ మనము రేపటిని గురించి మాట్లాడాలి, రేపటి గురించి ఆలోచించాలి. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం అందరము గుర్తించాలి, పాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ వాక్యం యొక్క సారాంశం రేపేం జరుగుతుందో మనకు తెలియదు. యేసయ్య క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు మత్తయి సువార్త ఆయన చెప్తున్నాడు, రేపటిని గురించి మీరు ఆలోచించొద్దండి, ఏ నాటికి ఆ నాటికి చాలు, రేపటి దినం ఉంది, రేపటి విడిచిపెట్టండి. రేపేం సంభవిస్తుందో మనకు ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. చాలామంది అనుకోవచ్చు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను మంచి బలంగా ఉన్నాను, పుష్టిగా ఉన్నాను, నాకే విధమైనటువంటి జబ్బులు లేవు, నాకే విధమైనటువంటి సమస్యలు లేవు, నేను మంచి హెల్తీగా ఉన్నాను అన్నట్లుగా భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భావిస్తున్నటువంటి వాళ్ళు బాగా ఉన్నారు, అలాగా అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మనం ఎన్నో సందర్భాల్లో మధ్య గమనిస్తున్నాం, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనుకోని అపాయాలు, మరణాలు సంభవిస్తున్నటువంటి విషయాల్ని మనం చూడవచ్చు. ఈ మధ్యకాలంలోనే మనం గమనించాం కదా, ట్రావెల్ బస్సు ఆ రోడ్డు మీద ఒకడు తాగటం, వాడు పడిపోవటం, వాడి బండి ద్వారా ఈ బస్సు వెళ్ళి వాళ్ళని గుద్దేయటం, ఆ బస్సు కింద పడిపోవటం, అందులో ప్రయాణం చేస్తున్న వారందరూ చనిపోవటం, డ్రైవరు, ఆ క్లీనర్ వాళ్ళు మాత్రం తప్పించుకోవటం, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. సజీవులుగా పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగానే ఆ బస్సులను అలాగే గాలి బూడిదైపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఎన్నెన్నో ఊహలతో, ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో తలంపులతో ప్రయాణం చేస్తుంటారు వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు ఇక్కడ. అంటే మానవుడిని యొక్క స్వభావం, ఆలోచనలు, నాకు నేను ఏమైనా చేసుకోగలను అన్నట్లుగా మనం ప్రయత్నం చేయకూడదు, మనం ఆలోచించకూడదు. దేవాన్ని చిత్తమైతే. నాకు బాగా గుర్తుంది, మా నాన్నగారిని 2010 సెప్టెంబర్ మాసంలో మియాటో హాస్పిటల్ నుంచి, చెన్నై నుంచి మా తమ్ముడి దగ్గరికి మా అమ్మని మా నాన్నని చేర్చాను. మియాటో హాస్పిటల్ నుంచి అనంతపూర్ మా తమ్ముడు ఉంటాడు డాక్టర్గా, ఆయన అక్కడికి తీసుకెళ్ళాను. ఆయనకు ఉన్నటువంటి ఆ క్వార్టర్స్లో మా అమ్మని మా నాన్నని అక్కడ వదిలిపెట్టి నేను తిరిగి వచ్చేటప్పుడు నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. మా నాన్న ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేటప్పుడు నేను ఆ ప్రార్థనలో యాదృచ్ఛికంగా, సాధారణంగా ప్రతి చోట ప్రతి సమయంలో నేను అలా ప్రార్థన చేస్తుంటాను. ఆ సమయంలో నా నోటి నుంచి ఉపయోగించబడిన మాట ఏంటంటే, ప్రభువా మీ చిత్తమైతే మళ్ళా మేమందరం కలుసుకుంటాం, మేము మిమ్మల్ని కలుసుకొని మేము స్తుతించి మీ నామాన్ని గొప్ప చేయనట్లుగా మీ చిత్తమైతే
మాకు అట్టి కృపనివ్వండి అని చెప్పి నేను ప్రార్థన చేసి వచ్చాను. నేను వచ్చిన తర్వాత కొద్ది రోజులకే మా నాన్నగారు సిక్ అయిపోయారు. మా అమ్మగారు సిక్ అయి ఉన్నారు, అప్పుడే హాస్పిటల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది మా అమ్మగారికి. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు కూడా సిక్ అయిపోయారు. మా నాన్నగారికి జ్వరము రావటం, దగ్గు ఎక్కువ అవటం, ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా కాదని మళ్ళీ వేలూరు సిఎంసికి తీసుకెళ్ళాడు మా తమ్ముడు. అక్కడ అడ్మిట్ చేశాడు. బాగుంది అన్ని కొద్ది రోజులు అయిన తర్వాత నేను ఇక్కడి నుంచి బయలుదేరాను. ఇక్కడి నుంచి ఒకరోజు 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీ నేను ఇక్కడి నుంచి చీరాల నుంచి ట్రైన్లో బుక్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళాను. ఉదయానికి 4 గంటలకు ఆ సమయంలో నేను ట్రైన్ దిగాను. హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ టైంలో ఏమీ లేవు. అక్కడే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంలోనే పడుకున్నాను నేను. 5:30 సమయంలో పోలీసు వాళ్ళు వచ్చి అందరిని లేపుతున్నారు. నేను కూడా లేచి ఇక బయలుదేరి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. మా నాన్నగారు ఐసీ వార్డులో ఉన్నారు. ఐసీ రూమ్లో గ్లాసులో నుంచి నేను చూడటం జరిగింది మా నాన్నగారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడిగాను, సిస్టర్స్ని. మా నాన్నగారిని జస్ట్ ఊరికి పలకరిస్తానండి, ఇలాంటి ఊరికి జస్ట్ మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను. వాళ్ళంతా మాత్రం ఒప్పుకోలేదు. మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకి ఏ విధమైన యాక్సిడెంట్స్ అట్లా ఏమీ లేవు, బాగానే ఉంది, వార్డుకి షిఫ్ట్ చేస్తామని అన్నారు. అక్కడ ఉన్నా నేను వెళ్ళి మా నాన్నగారిని చూశాను. సరే ఇంకా పంపలేదని మాకు ఇచ్చిన రూమ్కి వెళ్ళి పడుకున్నాను. జస్ట్ 1 అవర్ పడుకున్నాను. 6కి వెళ్ళాను, 7:30కి అంతా మా వాడు వచ్చి లేపాడు. అర్జెంటుగా డాక్టర్లు రమ్మంటున్నారని వెళ్ళి చూసేటప్పటికి అప్పుడు డోర్లు ఓపెన్ చేశారు. డోర్లు ఓపెన్ వెళ్ళి చూస్తే మా నాన్నగారు నిర్జీవంగా పడిపోయారు. అని ప్రాణం పోయింది. దేవుని యొక్క సన్నిధికి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. డాక్టర్లు అంతకుముందే చెప్పారు, బాగున్నాడు, ఏ సమస్య లేదు, ఆరోగ్యం బాగైంది, తీసుకెళ్ళండి, వాటికి మారుస్తామనని. అలాంటి పరిస్థితి నుంచి జస్ట్ 1 అవర్లో మా నాన్నగారితో చివరి మాట కూడా మేము మాట్లాడలేకపోయాం. ఎవ్వరూ లేరు. నా తమ్ముడు లేడు. నా తమ్ముడు ఆ రోజు రాత్రి 22వ తేదీ రాత్రి మా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయాడు. నేను 22 రాత్రి బయలుదేరి మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. అంతటి పరిస్థితి. మా అమ్మగారు ఆల్రెడీ ఇంట్లోనే బెడ్ మీద ఉన్నారు. మా నాన్నగారి దగ్గర ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైంది. దేవుని బిడ్డలుగా ఈ రోజున వాక్యం మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, ఆ టీచింగ్ ఏంటంటే, రేపు మంది కాదు. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నీవు అతిశయంగా దేని గురించో నేను కలెక్టర్ అయిపోతా, నేను డాక్టర్ అయిపోతా, నేను అదైపోతా, నేను ఫ్యూచర్లో అట్లా అవుతా, ఇట్లా అవుతా, నేను అది చేస్తా, నేను ఇన్ని సంఘాలు కట్టబోతున్నా, నేను ఫ్యూచర్కి నా సంఘం, నా మినిస్ట్రీ ఇంత అయిపోతుంది, అదైపోతుంది, నేను అదవుతాను, ఇదవుతాను. నా మధ్య ఒక అబ్బాయి, నేను పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేస్తాను, నా ఇంటి ముందు కార్లు పెట్టుకుంటాను, అంత వచ్చేస్తుంది, నాకు ఎంత వస్తుందని తెగ ఆరాటపడ్డా. ఏమైపోయి మన గర్వము, మన ఆలోచన, మన విశ్వాసం, అతి విశ్వాసం, దేవుడు లేకుండా ఏది చేసినా అది నమ్మకం కాదు, అది గర్వం అవుతుంది. దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా మనం ఏ తలంపు తలంచినా, ఏ క్రియ చేసినా అది గర్వానికే సాదృశ్యం కానీ నమ్మకం కాదు. కనుక దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. దేని విషయమైనా, నీ చదువు, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, లేకుంటే నీ వివాహం, కుటుంబ వ్యవస్థ, పిల్లల జీవితాలు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నువ్వు దేని గురించి తీసుకున్నా, ఒకవేళ సేవకుడైతే సేవకాని, ఏ విషయంలో ఏ రంగంలోకి వెళ్ళినా దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకొని, ఏం చేయాలో దానికి మీరు నన్ను ప్రేరేపిస్తున్నారో దానికి నేను లోబడతాను, దాని ప్రకారంగా నేను జరిపించండి అని మనం ఆయనకు అప్పగించుకోవటం తప్ప సొంత నిర్ణయాలు దేవుడు లేకుండా మనం ఏం చేసినా అది సాధ్యం కాదు. నువ్వు ప్రార్థన చేసుకుందాం. ఈ టీచింగ్ని మనం లెసన్గా భావించి ఎగ్జాక్ట్లీ మన యొక్క దైనందిన జీవితానికి అలవర్చుకోవాలి. ఊరికేదో బోధలో వింటున్నాం, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అని అనుకోకండి.
తప్పకుండా ఆ బోధలు మనం అన్వయించుకోవాలి. దేవునికి చెప్పాలి, నాకు అటువంటి కృపనివ్వండి, నేను మీ మీద అనుకొని మీ చిత్తాన్ని గుర్తెరిగి గ్రహించి దాని ప్రకారం నడిపించబడడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రభువుకు నువ్వు చెప్పు. తప్పకుండా ఆయన మనల్ని ఆయన ఆలోచనతో మనల్ని నడిపిస్తాడు. కీర్తనకారుడు మనం గమనించినప్పుడు 73వ కీర్తనలో ఆయన అంటాడు, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు. హల్లెలూయా. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టు, గైకొను, నడిపించబడు. ఆయన యొక్క నిత్య మహిమలో కూడా మనల్ని ఆయన చేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆయన మీ లేఖన ధ్యానాంశములో ఆయన టీచింగ్ ఆఫ్ ద బైబుల్ అని మీ యొక్క ఆత్మ ద్వారా దేవుని లేఖన సారాంశము బోధలు గురించి ఒక చక్కటి మాటను మాకు మీరు తెలియచేశారు. రేపటి దినం గురించి అతిశయించొద్దు. రేపటి దినం ఆ దినాన్ని మాది కాదు అని, దాని గురించి మేము ఏమీ సొంత నిర్ణయాలు తీసుకోలేమని, మా సొంత ఆలోచనలు తలంపులు మీరు లేనివి ఏవి చేసినా అవి అతిశయము గర్వానికి సాదృశ్యమని మీ చిత్తానికి అప్పగించుకొని మేము ఏం జరిగించినా అది మీ యొక్క ఆలోచన నడిపింపును బట్టి నడిపించబడితే అది మా జీవితానికి మహిమకరంగా ఉంటుందని, నిత్య మహిమకు కూడా మీరు మమ్మల్ని నడిపిస్తారని మీ లేఖనాల ద్వారా అయ్యా మీరు తేటగా ఈ ఉదయకాలం ముందు మాట్లాడారు. ప్రతి మాట నీ బిడ్డలైన మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, ఫలింపచేయండి. చాలిందేవుడిగా ఉండి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు ఆ విధంగా నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన బలపరిచి నడిపిస్తాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే. నీ సొంత నిర్ణయాలతో దేవుని బెండవమంటే ఆయన కాడు. మన నిర్ణయాలను పక్కన పెట్టి నీ నిర్ణయానికి నేను అప్పగించుకుంటున్నా, నీ ఆలోచన చేత నన్ను నడిపించండి అని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన తప్పగా మనల్ని నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండను గాక. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ భవిష్యత్తు గురించి కలవరపడకుండా ఆయనకు అప్పగించు. ఈ బిడ్డలు ఏమవుతాడో అని అనుకున్నారు. యోహాను పుట్టినప్పుడు ఈ బిడ్డ ఇటువాడవుతాడో అని రకరకాలైన ఆలోచనలు వచ్చాయి. కానీ ఆ ఆలోచనలన్నీ దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడే ఆయన్ని అనేకులకి దీవెనకరంగా, ఆయన బట్టి అనేకులు సంతోషించేటట్లుగా చేశారు. నిన్ను గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ పరిచయం గురించి కానీ సమస్తం దేవునికి అప్పగించితే దేవుని చేతిలో నువ్వు ఉన్నావు కనుక ఆయన మహిమకరంగా నిన్ను నడిపిస్తాడు. తోడుగా ఉండగా. ప్రైజ్ ది లార్డ్.